వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పోలీస్ శాఖలో ఎక్కువ శాతం క్రైమ్ విభాగంలోనే పనిచేస్తూ నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించి ఇండియన్ పోలీస్ మెడల్తో పాటు 252 అవార్డులు రివార్డులు సాధించిన పోలీస్ టైగర్ రిటైర్డ్ ఎస్ఐ ఎన్ సుధాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే అండి గణేష్ గారు. ఎలా ఉన్నారు రిటైర్డ్ అయిన తర్వాత? బాగున్నాం సార్, దేవుడి దయ హ్యాపీగానే ఉన్నాం. ఒకటి సుధాకర్ గారు, మీరు అంటే ఎక్కువ శాతము పోలీస్ శాఖలో క్రైమ్ విభాగంలో ఇచ్చేశారు. క్రైమ్ సుధాకర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అవును, పెద్ద పెద్ద అంటే నెల్లూరు జిల్లాకు ఎస్పీలు ఎవరు వచ్చినా ఏదైనా పెద్ద నేరం జరిగితే ఫస్ట్ సుధాకర్ అండ్ టీంని పిలిపించమంటారు. మొత్తం మీరు కీలక పాత్ర పోషించి పెద్ద పెద్ద నేరస్తులను పట్టుకున్న సందర్భాలు ఉండేవి. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో అప్పట్లో కొన్ని గ్యాంగులు ఉండేవి. హైవే గ్యాంగు, అదేవిధంగా పెద్దంటి గొల్ల గ్యాంగ్ అని మొత్తం ఏంటి ఈ ఏ విధంగా పట్టుకున్నారు మీరు? ఇప్పుడు మెయిన్గా అప్పుడు జరిగిన నేరాల్లో ఎక్కువగా హౌస్ డెకాయిటీస్ ఎక్కువ ఉండేది. ఓకే. అప్పుడు కృష్ణప్రసాద్ గారు ఎస్పీ గారు ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆయన ఈ డెకాయిటీ గ్యాంగ్ మనకు దొరకాల ప్రతి ఇళ్లలో ఈరోజు ఒక దిగడ చేస్తే రేపు కావలి, ఆ తర్వాత సింగరాయకొండ, కోస్తాలంతా ప్రతి ఇళ్లలో నేరం చేసేవాళ్ళు వీళ్ళు. ఈ గ్యాంగ్ కోసం ఎస్పీ గారు మాకు స్పెషల్ డ్రైవ్ ఇచ్చాడు. స్పెషల్ డ్రైవ్ ఇచ్చినప్పుడు మాకు ఆర్ నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ఈ మధ్య రీసెంట్గా చనిపోయాడు. ఆయన ఇంకా కొంతమంది టీము స్టాఫ్ ఉండేవాళ్ళు, షరీఫ్ అని ఇంక కొంతమంది ఉండేవాళ్ళు. అందరిని తీసుకొని పోయేవాళ్ళం. అసలు వీళ్ళ గురించి ఆచూకీ వచ్చేది లేదు. తీరా ఒక్కో దిగడ సమాచారం కనుక్కుంటూ వాళ్ళు ఉంటున్న లొకేషన్కి మేము పోయేవాళ్ళం. పెద్దింటి గొల్లల బ్యాచ్కి పోతే సార్ నిన్ననే 2 రోజులు అయింది సార్, వీళ్ళు ఈ నుంచి వికెట్ చేశారు, ఇక్కడే ఉంటుండారు సార్, అంతా కుర్ర పిల్లకాయలు, పెద్దోళ్ళు, ఆడ పిల్ల జల్ల అంతా ఉండేవాళ్ళు సార్. ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీసే ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీస్ అంతా ఉండి నుంచి నిన్నే ఖాళీ చేశారు సార్, మొన్ననే ఖాళీ చేశారు సార్, ప్రతి దిగడ అంటే చెప్పుకుంటా ఉంటే వీళ్ళని ఎట్ట పట్టుకోవాలా, అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏందని చెప్పి చూస్తే ఎదుళ్ళపల్లిలో ఒక బ్యాచ్ పట్టుకున్నారు. వీళ్ళల్లో కొంత లీస్ట్ పర్సన్స్ని వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు కొద్దిగా చేసేసి వదిలేశారు. అయినా దాంట్లో ప్రతి ఎఫెన్స్లో కూడా పట్టు ఉంటుంది బాగా, కర్లింగ్ హెయిర్స్, పట్టు ఉంటుంది బాగా అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసేవాళ్ళు లేడీస్ ఎక్కువగా. ఈ గ్యాంగ్ కేసుల్లో మెయిన్గా లేడీస్ని కూడా అవమానించేవాళ్ళు వీళ్ళు. మగవాళ్ళని కట్టేసి ఆడవాళ్ళని కూడా అవమానపరిచేవాళ్ళు. ఆ అవమానపరిచే క్రమంలో ఎస్పీ గారు బాగా ఫైర్ అయిపోయి ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ఎక్కువగా టార్చర్ పెట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. దాంతో మేము ఇక్కడి నుంచి విశాఖపట్నం దాకా పోయేవాళ్ళం. పోయి గ్యాంగ్ ల్యాక్స్ లేకుండా ఏందని చూస్తే ఎదుళ్ళపల్లిలో ఒక బ్యాచ్ని అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఈ బ్యాచ్లో ఎట్టనుకున్నామా అంటే దాంట్లో పట్టోడు దొరకల. వీళ్ళని తీసుకొచ్చేసేసి అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకే పెట్టారు. అయినా మేమేం చేసామంటే అసలు నెల్లూరు జైల్లో పెట్టినారు కదా, వీళ్ళ కోసం ఎవరైనా వస్తున్నారా లేదా, అసలు ఏ ఊరు ఏంది అని చెప్పేసి మేము వాచ్ వాచ్ పెట్టినప్పుడు వీళ్ళది లేడీస్ వచ్చారు ఇంటర్వ్యూలో. ఆ లేడీస్ని తీసుకొచ్చి అసలు ఎవరమ్మా మీది, ఏ ఊరు, మీరు ఎందుకు పెడుతున్నారని అంటే మా భర్త ఉన్నారని పలానా దగ్గర డెకాయిట్ కేసు అని చెప్తే దాంట్లో ఒక అమ్మాయి సపరేట్, అంటే ఆ భర్తలకు సంబంధించిన అమ్మాయి ఒక అమ్మాయి నీ భర్త ఎవరు, ఎక్కడ ఉంటారు ఏందనంటే, మీదే ఊరు ఏందనంటే, మేమండి అమ్మాయి తబ్బిబ్బులుగా చెప్తూ లాస్ట్కి మేము తిరుపతిలో ఉన్నాం, తిరుపతి నుంచి వచ్చాం, మాది గరువుపాలెం తెనాలి దగ్గర, అక్కడ నుంచి వచ్చాం. ఆ ఊరు తిరుగుతూ వచ్చాం. లాస్ట్కి చెన్నూరుకి వచ్చాం. చెన్నూరులో ఆడి నుంచి వచ్చేసాం అని చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు మేము ఆ ఇళ్ళని చెన్నూరులో ఉండాలన్న తర్వాత అక్కడ వాళ్ళని అడిగేటప్పటికి ఆ లావుగా ఉంటాడు సార్, పొట్టేసుకొని ఉంటాడు, ఇట్ట సార్ అట్ట సార్ అని వాళ్ళ ఐడెంటిఫికేషన్ చెప్పేవాళ్ళు. ఈ ఐడెంటిఫికేషన్స్ మనకి అఫెన్స్లో కనెక్ట్ అవుతున్నాయి. ఓహో ఈ బ్యాచే ఉంటుంది అనే ఒక ఐడియా కోసంగా మేము వాళ్ళు ఉంటున్న ప్లేసుల్లో విచారించేటప్పటికి వాళ్ళు చెప్పిన ఐడెంటిఫికేషన్స్ మాకు తెలుస్తూ ఉంది. తెలిసినప్పుడు అట్టయితే ఈ గ్యాంగ్ ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళే కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని చెప్పమ్మా ఎందుకు మీరు ఇబ్బంది పడతామని చెప్తే ఆ అమ్మాయి చెప్పేసింది.
వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్, ఖమ్మంలో ఉండారని అన్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు ఇళ్ళు రెంట్కి తీసుకుని ఉంటారా లేదంటే ఊరు బయట? రెంట్ తీసుకొని ఉంటారు. ఆ, రెంట్కి తీసుకొని ఆ, కాపురాలు. ఒక అమ్మాయి అయితే డెలివరీ అయింది అక్కడ చెన్నూరులో. ఆ, చెన్నూరు పక్కన గోగినేనపురం ఉంది. ఆ, గోగినేనపురంలో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడే ఉంటుండారు. అక్కడ డెలివరీ కూడా అయింది సార్. వాళ్ళ డెలివరీ అయితే పందులు గిందులు బాగా కోసుకున్నారు. ఏదో ఏదో జాతి వాళ్ళు సార్ అది ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి వీళ్ళు ఉమ్, పెద్ద ఇంటికి వెళ్ళాలనుకున్నాం. తర్వాత వాళ్ళని ఏడబట్టుకున్నామంటే ఈ అమ్మాయి చెప్పింది ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఉంటుంది నిజం చెప్పమ్మా, లేకపోతే ఎట్టా తెలిసిపోయింది కదా అంటే అప్పుడు లాస్ట్కి చెప్పింది ఆ అమ్మాయి, మేము ఖమ్మం దగ్గర ఉన్నాం సార్ అడవిలోనే. అడవిలో అయితే టెంట్లు వేసుకొని ఉన్నారు వాళ్ళు. అడవిలో ఖమ్మం అడవి ఉంది కదా, ప్రకాష్ డిస్టిక్లో, ఉమ్, మార్కాపురం ఖమ్మం, అవును. అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళని పట్టుకొచ్చాం. సార్ వాళ్ళ పెద్దంటి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎలా ఉంటుంది, దోపిడీ ఎలా చేస్తారు? దోపిడీ ఎట్టంటే ఉమ్, ఒక ఇల్లు వాళ్ళు లేడీస్ ఏంటంటే జనరల్గా లేడీస్ వచ్చి హౌస్ లొకేట్ చేసుకుంటారు. ఉమ్, వాళ్ళు కోళ్ళు పడతారు. మళ్ళీ ఇళ్ళల్లో అడుక్కుంటున్నట్టుగా వచ్చేదను ఇళ్ళల్లో మహిళలు లొకేట్ చేసుకుంటారు వాళ్ళని ఏ ఏ అనుకూలంగా ఉందని. ఉమ్, వీళ్ళు లేడీస్ కూడా కోళ్ళు పడతారు. వాళ్ళల్లో కుర్ర పిల్లకాయలు పిక్ ప్యాకెటింగ్ చేస్తారు. ఉమ్, పిక్ ప్యాకెటింగ్ సినిమా హాల్ దగ్గర కానీ బస్సుల్లో కానీ పిక్ ప్యాకెటింగ్ చేస్తారు. ఉమ్, ఈ మగవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రం నైట్ వచ్చేసి ఈ పిల్లకాయలు కూడా తీసుకొని తలుపు వేసి ఉన్నదనుకోండి, పక్కేళ్ళకి తలుపులు చిలుకలు పెట్టేస్తారు. నైబర్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళ ఇళ్ళకి చిలుకలు పెట్టేస్తారు. ఉమ్, దీన్ని పగలగొట్టేటంటే పెద్ద రాయి తీసుకొని బండ వేసి పగలగొడతారు. ఉమ్, తలుపు మెయిన్ డోర్ని ఉమ్, ఆ బండతో కొట్టేటప్పుడు దెబ్బకు పగిలిపోయింది. ఉమ్, ఎప్పుడైతే పగిలిపోతే వాళ్ళు లేస్తారు. అప్పుడు ఎవరే అనేటప్పటికి వీళ్ళు వెంటనే మగవాళ్ళని కట్టేస్తారు. ఉమ్, లేడీస్ని పక్క రోజులు తీసుకు ఎక్కడ ఏముందని అడుగుతారు. పైపించి వాళ్ళని అసభ్యకరంగా మనం చెప్పకూడని పరిస్థితులు చేస్తారు. అప్పట్లో అత్యాచారాలు కూడా అదే జరిగాయి. అత్యాచారాలు నేను చెప్పేది, మనం నాటుకుండా చెప్పలేము. అత్యాచారాలు కూడా చేశారు ఈ కుర్రనాయాళ్ళు. మగవాళ్ళేమో పెద్దోళ్ళు పోయి ఇంట్లో ఉన్న బంగారు అమ్మ లేడీ చేత తీయించేది, ఇంట్లో ఉన్న నేను తీసుకోవద్దు. అట్ట వీలైతే 2-3 ఇళ్ళు కూడా కొట్టేవాళ్ళు వీళ్ళు పక్కన ఒకే రోజు. ఉమ్, అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని ఖమ్మంలో పట్టుకొచ్చాం. ఉమ్, ఇప్పుడు ఒక బ్యాచ్ని పట్టుకొచ్చాం. పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళల్లా పట్టోళ్ళు లేడు. ఉమ్, వీళ్ళు ఒక బ్యాచ్, ఈ అమ్మాయి చెప్పిన బ్యాచ్ ఒకటి. ఉమ్, వీళ్ళల్లో పట్టోళ్ళు లేడు. పట్టోడేడి అని అంటే అప్పుడు మళ్ళీ సార్ ఆ పక్కన విలేజ్లో ఉండారంటే మళ్ళీ వెంటనే పోయిన వాడికి. వెంటనే పోయి అక్కడ ఆ బ్యాచ్ని కూడా పట్టుకొచ్చి టోటల్గా 20 మంది బ్యాచ్ మొత్తం. ఉమ్, ఆకుల సాంబయ్య, మేకల గంగరాజు అనే వాళ్ళిద్దరు బామర్దులు వీళ్ళు. ఉమ్, వీళ్ళని పట్టుకొని దగ్గర 63 డెకైటీస్ డిటెక్ట్ చేసాం త్రూ అవుట్ కోస్తా. 63 డెకైటీస్ వాళ్ళు చేసినాయి. ఉమ్, అప్పుడు కృష్ణప్రసాద్ ఎస్పీ గారు చాలా అవును. గర్వంగా ఫీల్ అయ్యి మన వాళ్ళు చెప్పిన పని చేశారు అంతవరకు అని చెప్పేసి ఉమ్, ఆయన మాకు రివార్డ్స్ ఇవ్వడం అది జరిగింది. ఉమ్. సార్ అదేవిధంగా ఈ హైవే డెకైడ్స్ వాళ్ళు అంటే ఇప్పుడు చాలా వరకు అసలు పెద్దంటి వాళ్ళ గ్యాంగ్ లేదు కదా ఇప్పుడు. చాలా వరకు ఆగిపోయింది. పెద్దింటి వాళ్ళు ఉండరు కానీ ఆ పిల్లకాయలు ఆ పిక్ ప్యాకెట్లు చేసుకుంటారు. ఎక్కువగా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు వింటుంటాం. ఉమ్, ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఉమ్, వినాయక చవితి వచ్చింది. ఉమ్, వినాయక చవితి వచ్చినప్పుడు ఉమ్, వీళ్ళు బ్యాచ్ వస్తారు. ఉమ్, ఈ సామాన్లు కొనేది ఇక్కడ ఎక్కువ సెల్ ఫోన్లు కొట్టేయడం, ఉమ్, జోబులో డబ్బులు కొట్టేయడం, ఉమ్, వాళ్ళని తమాషగా ఒక సంచి ఒకటి అడ్డం పెట్టుకునేది. వాళ్ళు కొనేవాళ్ళలాగానే వంగి వీళ్ళు వంగినప్పుడు ఆ సెల్ ఫోన్లన్నీ కొనేస్తారు. ఉమ్, బ్యాచ్గా సెల్ ఫోన్లన్నీ గుట్టేసి అమ్మేస్తారు వాళ్ళ ముఠా వాళ్ళకి. ఉమ్, అవి వాళ్ళు తీసుకుపోయి ఎక్కడెక్కడ అమ్ముకుంటారు. అట్లాంటి కొన్ని ట్రేస్ కావట్లేదు. ఈ మధ్య సిమ్ వేస్తే మన కొత్త టెక్నాలజీ ప్రకారం వచ్చింది. కానీ వాళ్ళు దాన్ని కూడా మార్చేస్తారు. ఐఎంఈ నంబర్ కూడా మార్చేసే తీరుగా వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఆ తీరుగా పిల్లకాయలు చేస్తున్నారు. హౌస్ డెకైటీస్ పెద్దగా లేవు. అప్పుడు శిక్షలు పడినాయి, చాలా వరకు శిక్షలు పడిపోయినాయి. ఆ బ్యాచ్ ఎక్కువగా పెద్దింటి గొల్లల బ్యాచ్ గరువుపాలెం, విశాఖపట్నం దిగడ, రాజమండ్రి దిగడ ఏడు ఉండేవాళ్ళు అనమాట బ్యాచ్. ఆ బ్యాచ్లందరినీ పట్టుకున్నాం. ఇప్పుడు గతంలో ఈ మైపాడు దగ్గర ఈ గుర్రపు నాడాలేసి లారీలు అంటే కొండ అట్లా ఎక్కేటప్పుడు కొట్టేది. అదేవిధంగా కావలి నెల్లూరు మధ్యలో కూడా హైవే డెకైట్స్ బాగా జరిగాయి. అతను పేరు కూడా ఏదో గంధి నారాయణ అనే బ్యాచ్ ఒకటి ఉండేది. అప్పుడు ఏంటంటే గిరిజన్స్ వీళ్ళు. ఆ గిరిజన్స్
ఈ సీత ఇటు నుంచి ఉదయగిరి సైడ్ నుంచి వచ్చే లారీలు, బద్వేలు నుంచి వచ్చే లారీలు అప్పుడు అప్పు ఉండేది రోడ్డు అవును బాగా. అవును అప్పు ఎక్కేటప్పుడు వాళ్ళ దగ్గర ఆ, ఈ స్లోగా పోయేటప్పుడు పైకి ఎక్కేసి తర్వాత లోపలికి వచ్చి ఆ డ్రైవర్ని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయాడు. ఉమ్, జనరల్గా అప్పట్లో పైపులు లోడ్తో వస్తున్న దాన్ని వాళ్ళు ఏంటంటే డబ్బులు కూడా దాంట్లో తెచ్చేవాళ్ళు డ్రైవర్లు. వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర పెరుక్కున్నట్టున్నది. కానీ పెద్ద అఫెన్స్ కాకపోతే డెకైట్ అయిపోయేది. అది అవును డెకైట్ అయ్యేటప్పుడు పెద్ద నేరం అయిపోయింది. అవును అదే తీరుగా బస్ డెకైటీలు చేసేవాడు. నిమ్మల పెదకొండయ్య, ఉమ్, చిన్నకొండయ్య, ఉమ్, నరసింహులు, వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, అన్నదమ్ములు. గిరిజన్స్, ముగ్గురు ఆ. అన్నదమ్ముళ్ళే. ఉమ్, మంచి సైజు ఉంటారు, మంచి హైట్ ఉంటారు. ఉమ్, వాళ్ళు తర్వాత ఏమైందంటే వాళ్ళు చేసేవాళ్ళు బస్ డెకైటీలు. ఉమ్, పల్లెటూర్లకు పోయే బస్సులు, పెద్దోటికి పోయేవాళ్ళు కాదు. ఉమ్, పల్లెటూర్లకు పోయే బస్సుల్లో పోయి ఉమ్, నైట్ హాల్ట్ పోతుంది కదా, అవును అట్టాటి బస్సుల్లో పోయేసేసి వాటిని ఆపి కొట్టేవాళ్ళు. ఉమ్, కొట్టేది వాళ్ళ దగ్గర ఉన్న కాడికి పెద్దగా ఉండవు వాళ్ళ దగ్గర. పల్లెటూరు అవును పోయేవాళ్ళు ఎంత పల్లెటూరు ఉంటుంది అంతే. చీప్ కొట్ట అవి కూడా. కానీ డెకైటీ కేసెస్ శిక్షలు ఎక్కువ పడుతుంటాయి. ఉమ్, తర్వాత వాళ్ళు ఏంటంటే వాడు డెకైటీలు శిక్షలు ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు మానుకొని వాళ్ళు ట్రాన్స్ఫారం పగలగొట్టే కేసుల్లో చేస్తూ వచ్చారు. ఉమ్, ఒకరోజు ఇట్నే భుజనూరు దగ్గర వాడు పెద్దకొండని పట్టుకున్నాం. నిమ్మల పెద్దకొండని పట్టుకున్న తర్వాత ఉమ్, వాడిని ఏందిరా వాడు దొరికి పట్టుకున్నారంటే పెద్ద బ్యాచ్ అనుకుంటాం, హైవే అవును. డెకైటీ గ్యాంగ్ దొరికిందని. అవును. వాడు అంటే వాడు పల్లెటూరులో ఎక్కువ పడుకో ఉంటారు, అవును షెల్టర్ తీసుకుంటారు. ఉమ్, ఓహో వీడు దొరికాడు కదా పెద్ద బ్యాచ్ దొరకద్దని అనుకుంటే తీరా మేము ట్రాన్స్ఫర్లు పగలగొడుతున్నాం సార్. ఉమ్, ఎందుకంటే ట్రాన్స్ఫర్లు ఎందుకు పగలగొడుతున్నాం అంటే, ఉమ్, సార్ ఇదైతే టెఫ్ట్ కేసు అవుతుంది, ఎంత వచ్చినా దాంట్లో ఉమ్, మాకు కొద్దిగా శిక్ష చిన్నదే పడుతుంది సార్. ఉమ్, ఇది డెకైటీ 50 రూపాయలు దొరికినా కానీ బస్సుల్లో బస్సుల్లో డెకైట్ అయిపోతుంది, దానికి ఉమ్. 14 ఏళ్ళు శిక్ష పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉమ్, ఆ బ్యాచ్ ఈ తీరుగా మళ్ళీ తీసుకున్నారు ట్రాన్స్ఫర్లు కూడా. ఉహు. అప్పుడే ఆ బ్యాచ్ని పట్టుకొని వస్తుంటే మాకు అప్పట్లో శిక్షల యాక్సిడెంట్ గురించి కూడా వాళ్ళకి అంత అవగాహన knowledge. వీళ్ళు జైలుకి పోతూ ఆ, డెకైట్ అంటే ఏంది, రాబరీ అంటే ఏంది, హౌస్ టెఫ్ట్ అంటే ఏంది, ఉమ్, హౌస్ బ్రేకింగ్ అంటే క్లియర్గా తెలుసుకుంటారు వీళ్ళు. ఉమ్, తెలుసుకొని ఉమ్, వాళ్ళు అది డెకైట్ ఎందుకు దాంట్లో 50 దొరికినా 100 దొరికినా ఉమ్, డెకైట్ అయిపోతుంది, ఎక్కువ శిక్ష పడుతుంది ఉహు. అనే ఉద్దేశంతో వాళ్ళు ఇది మా టెఫ్ట్ అయిపోద్ది, ట్రాన్స్ఫర్ మగలు కూడా టెఫ్టే అవుతుంది అనమాట. అవును అందుకని ఆ కేసులు 2000 వస్తుంది వాళ్ళకి. ఒక ట్రాన్స్ఫర్ మగలు కూడా దాంట్లో కాపర్ అమ్ముకుంటే ఒక 2000 వస్తుంది. ఉమ్, 4 ట్రాన్స్ఫర్లు పగలు కొట్టుకుంటే పొలాల్లో 4 రోజులు 8000 హ్యాపీగా బతుకొచ్చని ఒక ఐడియా అనమాట వాళ్ళకి. ఉమ్, ఆ తీరుగా వాళ్ళు వాళ్ళు దాన్ని అట్ట చేస్తారు. మానుకున్నారు. ఉమ్, తర్వాత ఇది కాక హైవే డెకైటీస్ ఇంకొక బ్యాచ్ ఉండింది, ఉమ్, బస్సుల్లో కొట్టే బ్యాచ్. ఉమ్, వాళ్ళు ఎవరంటే ఆర్వేటి గోపాల్ శెట్ అని ప్రొద్దుటూరు, అతను వైశ్య క్యాస్ట్ బై వైశ్య, ఉమ్, పొద్దుటూరు కడప జిల్లా. ప్రొద్దుటూరు. ఓకే. అతను ఉమ్, మంచి బ్యాచ్ని తయారు చేస్తాడు. ఉమ్, ఎట్టంటే ఉమ్, స్టూడెంట్స్ని పట్టుకుంటాడు. ఉమ్, స్టూడెంట్స్ని అన్ఎంప్లాయీస్ స్కీమ్ కింద ఉహు, వాళ్ళల్లో కొందరు స్టూడెంట్లు లాగా ఉంటారు. అందులో మనూరోడు, నెల్లూరోడు ఒకడు, మాయడాల రవికుమార్ అని ఉమ్, ఒక అబ్బాయి, బ్రాహ్మిన్స్ అబ్బాయి ఉండేవాడు. ఉమ్, వాడు చిన్న చిన్న సైకిల్ అఫెన్స్లు దొంగతనాలు చేస్తుంటే పట్టుకున్న అప్పుడు జైలుకి పంపించున్నాం. ఉమ్, వాడు జైల్లో వీళ్ళ బ్యాచ్ని కలిసి ఉమ్, బయట వచ్చిన తర్వాత వాళ్ళ గ్యాంగ్లోకి చేరిపోయాడు. ఉమ్, వాళ్ళ గ్యాంగ్లో చేరిపోయి వీడి పని ఏందయ్యా అంటే ఉమ్, స్టూడెంట్స్ని ఉమ్, మన కాడికి తీసుకొచ్చేయాల, ఎట్టా ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని. ఓకే. ఆ తీరుగా వాళ్ళని బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది మా బాస్కి, మీకు ఉద్యోగం 2000 జీతం ఇస్తారు నెలకి, ఫుడ్ అంత వస్తుందంతా మీకు జరిగిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళని ఆకట్టుకునేది. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళు పిలుచుకుంటాడు. ఉమ్, వాళ్ళని పిలుచుకొని ఒకరోజు నైట్ ఆ ఊరు దాకా పోయిద్దారా అని చెప్పేసి వీళ్ళు పిల్లకాయలు తీసుకుని వెళ్ళిపోతారు. బస్సులో తీసుకుపోయి అఫెన్స్, నువ్వేం గమ్మును పట్టుకోనుండు, మేము పట్టుకుండా దబాయిస్తాం, నీ వసూలు చేసుకో అని చెప్పి వాళ్ళకి కమిట్మెంట్ చేయించేస్తారు. ఉమ్, ఎప్పుడైతే కమిట్మెంట్ చేసేస్తారో అక్కడ దిగేస్తారు. దిగేసిన తర్వాత వీళ్ళకి వెనక ఒక కారు ఫాలోయింగ్, వీళ్ళ సొంత కారు ఒకటి కొన్నారు, ఉమ్, నెల్లూరులోనే కొన్నారు. అది కూడా ఓహో. అది ఎక్స్ కలెక్టర్ గారిదంట ఆ, అప్పట్లో, అప్పట్లో. రిటైర్డ్ అప్పటికే. ఉహు, ఆయన కారు కొన్నారు. ఉమ్, కారు కొని వీళ్ళు అఫెన్స్లు చేసుకుంటూ వస్తూ ఉంటే మాకు సమాచారం వచ్చింది, నాకే వచ్చింది సమాచారం. ఉమ్, మా ఇన్ఫార్మేట్ ఒక అబ్బాయి, ఒక అతను ఉండి చనిపోయాడు ప్రజెంట్ అతను. ఉమ్, అతను చెప్పాడు, అన్న ఒకడు వచ్చి బంగారం పెద్ద పెద్ద తాళిబొట్లు ఉన్నాయన్న, ఉమ్, వాడు తీసుకొచ్చి అమ్మి పెట్టమన్నాను నన్ను. ఉమ్, అప్పుడు రాజీవ్ గాంధీ గారు నెల్లూరు వస్తున్నారు. ఉహు, నెల్లూరు వస్తుంటే బందోబస్తులో ఉన్నాం మేము. ఉహు, మీరు లేరన్నా, మీరు కనపడలేదు, మీకోసం వెతికినాను కానీ అది అమ్మి పెట్టాను నేను. ఉమ్, తర్వాత మళ్ళా
వస్తారన్నా, ఉమ్, నేను అది చెప్తాను, పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నట్టున్నారు వీళ్ళు, మాకు తెలిసిన బంధువుల పిల్లకాయలు కూడా కొందరు అఫెన్స్లో ఉమ్, వాడితోటి తిరుగుతున్నారు, ఉమ్, వాడు ఎవరో శెట్టి గారు అంటే, అప్పుడు ఆర్వేటి గోపాల్ శెట్టి అనేది నాకు తెలియదు ఉమ్, అని చెప్పాడు. అప్పుడు సరే నాయనా మంచిగా ఇన్ఫర్మేషన్ చెప్పు నాకు అంటే కార్ నంబర్ తోటి చెప్పాడు వాడు. ఉమ్, చెప్పిన తర్వాత ఒక రోజు ఈవినింగ్ పోతా ఉన్నాను నేను, పోతా ఉమ్, అంటే సీసీఎస్ అప్పుడు ఏడుండింది ఆర్కే కలర్ ల్యాబ్లో, ఉమ్, సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఉమ్, టౌన్ హాల్ ముందు ఒక లాడ్జీ కింద కారు ఉంది. ఉమ్, ఆ కార్ను ఫాలో చేసుకుంటూ ఈ కార్ను చూసుకొని ఈడు చెప్పిన నంబర్ కార్ ఇదే, ఈడేం మనకి ఇంకా చెప్పలేదని చెప్పేసి నేను తొందరగా స్టేషన్కి అడిగి పోయి ఉమ్, మా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పిలుచుకొని, "ఏయ్ రండి, నాకు అప్పుడు చెప్పాను కదా ఇన్ఫర్మేషన్, కార్ ఆడ ఆగి ఉంది, ఉమ్, చూద్దాం రండి" అని చెప్పేసి తీసుకొచ్చి ఉమ్, తీసుకొస్తే ఆడ బయట నిలబడినాడు ఆర్ఆర్ గోపాల్ శెట్టి. వాడు గోపాల్ శెట్టి అనేది నాకు తెలియదు. తెలీదు. మనుషులు చూసాం, అసలు ఎవరు ఏందనేది చూసుకున్నాం. అంటే ఎట్ట ఇన్ఫార్మేటర్ ఉన్నాడు కదా, వాడిని పిలిపించి అసలు విషయం సబ్జెక్ట్ కనుక్కుందాం అని చెప్పేసి నేను ఉమ్, గమ్మ అయిపోయినా, చూసుకున్నాం, వచ్చేసాం. తర్వాత కార్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. ఉమ్, ఇన్ఫార్మేటర్ పిలిచి, ఏరా విధంగా సంగతి వచ్చింది, నువ్వు చెప్పలేదు ఏందని అంటే, లేదు సార్ వచ్చింది, మళ్ళీ 4 గాజులు ఇచ్చారు కుదవబెట్టమని, ఉమ్, అది కుదవబెట్టి డబ్బులు ఇచ్చాను, ఉమ్, రేపు దాన్ని అమ్మేయాలని అన్నారు, రేపు వస్తారు ఖచ్చితంగా, అది మీ కాడికి వచ్చి చెప్దాం అనుకున్నాం, వాళ్ళకి నేను అమ్మలేనంటే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో నేను ఉమ్, చెప్పాను అన్నాడు. ఉమ్, సరే ఒక పని చేయి, ఎంతమంది ఉన్నారు, ఏడాడు ఉండారు ఉమ్, అని నేను అడిగా. ఉమ్, అడిగినప్పుడు అతను చెప్పాడు, ఉమ్, ఈ టౌన్ హాల్ ఎదురుగా లాడ్జిలో కొంతమంది ఉన్నారు సార్, ఉమ్, ఎద్దల రేవు సంఘం కాడ ఉమ్, స్టూడెంట్స్ రూమ్స్ ఉంటాయి, ఉమ్, పార్టీ ఆఫ్ సెంటర్ ఉంది కదా, ఉమ్, ఆ కార్నర్లో ఉండి మిద్ది పైన ఉండేవాళ్ళు స్టూడెంట్స్, ఉమ్, స్టూడెంట్ రూమ్లు. అవును, బ్రిడ్జి దాటిన పాట అవును, ఇటు బాలాజీ నగర్ దగ్గర స్ట్రైట్గా ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు, ఉమ్, ఆ కార్నర్లో ఉండే బిల్డింగ్ పైన ఉమ్, వీళ్ళు ఉండారు, ఉమ్, ఆడు ఉండారు సార్ అన్నాడు. ఉమ్, సరే సరేరా ఒక పని చెయ్యి, మాకు వాడిని లైన్లో పెట్టుకున్నాం. సరే ఆడికి వస్తారు కదా అని చెప్పేసి నేను నా 2 దగ్గర మేము సెటప్ చేసాం, ఉమ్, 3 దగ్గర మళ్ళీ బంగారం అమ్మి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి. బంగారం సార్ నేను చెప్తే ఇటు ఉన్నట్టు మీరు పట్టుకుంటే నన్ను వాళ్ళు చంపేస్తారు సార్ అని వాడు భయపడ్డాడు. ఉమ్, సరే ఒక పని చేయరా, ఏంది నువ్వు చెప్పినట్టు మేము కాదు, మేము బంగారం అంగడి కాడ ఉంటాం ఉమ్, అని చెప్పి, అప్పట్లో మాకు మోటార్ సైకిల్ ఉండేది, ఉమ్, మా ఇన్ఛార్జీలకు ఉండేది, అతనికి అవును, చెప్పి మీరు ఆడ బ్యాచ్ని పెట్టుకోండి మన వాళ్ళని, ఉమ్, వీడితో పాటు ఎవరైతే వస్తారో ఉమ్, అది రిలీజ్ చేసుకొని బయట వచ్చేటప్పుడే ఉమ్, మీరు క్యాచ్ చేయండి, ఉమ్, క్యాచ్ చేసి మీరు వచ్చేయండి, మీరు వచ్చేలా వీళ్ళు పోయిపోతే వీళ్ళు మేము పట్టుకుంటామని 2 దగ్గర లాడ్జీ కాడ కానీ ఆడ కానీ ఒక బ్యాచ్ని పెట్టాను నేను, 2 బ్యాచ్లు. 2 బ్యాచ్లు. నేను గోపాల్ సీట్ ఉండే బ్యాచ్ కాడికి ఎదల సంఘాడి నేను నాగేంద్ర సింగ్ అని ఒక అతను, కృష్ణయ్య అని, మేము ముగ్గురు ఆడపోయాం. ఉమ్, సరే వీళ్ళు ఎంతసేపు చూసినా రాలా, ఉమ్, తీరా కొద్దిసేపు ఈ కారే వచ్చింది. ఉమ్, ఆ పక్క సందులో పెట్టారు, మిద్ది పైకి పోయారు. అప్పటికి ఈ గోపాల్ శెట్టి శాలువ కప్పుకొని వాకింగ్ చేస్తున్నాడు మిద్ది పైన. ఉమ్, లీడర్, అసలు లీడర్. అసలు లీడర్ ఆ, వాకింగ్ చేస్తున్నాడు. అరే ఈడేం పైన తిరుగుతూ ఉన్నాడు అంటే, రూమ్ కాడ కారు కాడ ఉండింది వాడు కదా, అవును, చూసే కదా. అవును, అరే ఈడు ఆడు ఉన్నాడే అని చెప్పేసి నేను వెంటనే ఈ బ్యాచ్ ఏడుండారా వీళ్ళు అని చెప్పి, ఫోన్లు కూడా లేవు మనకు. లేవు కదా, అవును. అట్టా వీళ్ళ కోసం మేము చూస్తే తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళు కారులోకి వెళ్ళిపోతున్నారు. ఉమ్, వీళ్ళు ఏడదాకా పోతారో చూద్దామని ఈ లోపల ఒక ఫ్రెండ్ వస్తుంటే వాడిని బండి చిన్న స్కూటీ ఉండింది వాడి దగ్గర, అది తీసుకొని స్పార్క్, అప్పట్లో స్పార్క్, అవును, ఆ స్పార్క్ తీసుకొని నేను ఫాలో చేసుకుంటా పోతాను, మీరు ఏడే ఉండండి, కారు ఏడదాకా పోతుంది చూసి వస్తాను. అప్పుడు వస్తున్నారు వీళ్ళు మా ఇన్ఛార్జీలు, ఓ ఏడక పోతున్నారు రావాయని, నోరు మూసుకోండి మీరు చేసిన ఏదో పనికి వాడు వెళ్ళిపోతున్నారు, ఏడకపోతే చూద్దామని చెప్పేసి పోతున్నాం అని చెప్పేసి మేము వెనకబడిపోయా. సరే సరే పోయిరా అన్నారు. పోయి వెంకటేశ్వరం దాకా పోయా, మళ్ళీ కనపడను నాకు కారు, మిస్ అయిపోయినామే అని చెప్పేసి లాడ్జిలో వాళ్ళని పోయి లాడ్జి వాళ్ళని పట్టుకున్నాం, లాడ్జిలో ఉండేవాళ్ళని. ఈ లోపల పట్టుకున్నాం, వాళ్ళని తీసుకు స్టేషన్లో పెట్టాం. ఇవన్నీ నేను పిచ్చి తిరుగుతూ ఉన్నా, ఇదేదో మిస్ అయింది, మంచి బ్యాచ్ మిస్ అయింది నేను ఆలోచనతో తిరుగుతా ఉంటే, మీదంతా వెంకటేశ్వరం పోయి వస్తున్నాను కదా, కొత్త హాల దగ్గర ఒకడ ఈ కారు ఆపారు, ఆ డ్రైవర్తో ఒకడు మాట్లాడాడు మనకు తెలిసిన అతను. ఓహో మంచిదే అని చెప్పేసి ఆ కారు మూవ్ కానిచ్చి, నేను అతను మా ఫ్రెండ్ అతను కారు డ్రైవర్తో మాట్లాడి, ఏందా భయ ఏడకి పోతుంది కారు, ఎవరు వాళ్ళు అంటే, మనం దయా ఉండండి అంటే, మెకానిక్ దయా అనేవాడు. దయా దోలుతాం, అది బండి రిపేర్ అంటాను.
ఏడకు పోతే మాణిక్య షెడ్ కాడికి పోతాం. మాణిక్య షెడ్ అంటే ఏడా కొత్త బ్యాక్ సైడ్. అవును. సరే అని చెప్పి సార్ నేను ఈ నుంచి పోయి బంగారం అంగడి కాడికి పోయి వాళ్ళందరినీ లాడ్జీ కాడి మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఉమ్, మాణిక్య షెడ్ కాడికి రండి అని చెప్పి సర్రని తీసుకుపోయి ఉమ్, ఆడకపోతే కారులో ఉండరు కొంతమంది రిసీవర్స్ అక్యూజ్డ్ అంతా ఉండరు. నిన్న సర్రన పోసేసి పట్టుకొని డ్రైవింగ్ సీట్లో నేను కూర్చొని అందరు అన్ని పక్కల నుంచి కమ్ముకొని వాళ్ళు పట్టుకున్నాం. రే సీట్ లేడుగా, ఉమ్, రే మీ సీట్ ఏడరానన్నా. ఉమ్, ఏ సీట్ అండి? మాకు అన్నీ తెలుసా, తన్నులు తినబాకండి, వాస్తవం చెప్పండి అని అంటే, సార్ రూమ్లో ఉండాడు సార్ అంటారు. ఉమ్, నేను ఏదైతే కాపులో ఉన్నానో ఆ రూమ్లో ఉండాడు. ఉమ్, నేను వీళ్ళందరిని ఎక్కించుకొని ఉమ్, అంటే మనం అట్లాంటి చెప్పకూడదు దీంట్లో ఉమ్, రూమ్ కాడికి పోదాం అంటే మా ఇన్ఛార్జీలు ఇలా బాబా ముందు స్టేషన్ అటు దగ్గర తుపాకు ఉంటుందని తెలుసు. గోపాల్ ఎవరు? గోపాల్ శెట్టి దగ్గర రివాల్వర్ ఉంటుందని తెలుసు. ఉమ్, అందులో మా ఇన్ఛార్జి కూడా గోపాల్ శెట్టి తెలుసు అన్నాడు. ఉహు, తెలుసు అంటే మనిషి మంచి. అవును. తెలుసు అన్నాడు కాబట్టి స్టేషన్ కాడికి పోదాం ముందను. స్టేషన్ కాడి ఏందా ఏడు దగ్గరే ఉండేది. ఎద్దలు వేసాం కొత్త ఎద్దలు వేసాం కేంద్రం అవును, దగ్గరే కదా. దగ్గరే. ఇక్కడ మనం పట్టుకున్న సంగతి వాడికి ఎట్టా తెలిసిపోతాడు, ఎస్కేప్ అవుతాడు. ముందు ఆడకు పోదామంటే వీళ్ళు ఇల్ల ఉమ్, స్టేషన్కి పోయామంటే అన్న ఫోర్ట్లను తీసుకొచ్చి వాడిని లోపలేసి అన్న సరే లాక్కుపోయా. ఉమ్, అప్పటికే వీడేం చేశాడంటే ఆడ ఒక అతను దించి బంగారం అమ్మాలన్నారు కదా, ఉమ్, ఉమ్, అక్కడ ఒక పెద్ద ఆయన దించి నువ్వు పోయి బంగారం అమ్ముకొని డబ్బులుదా మా ఇంటికి షెడ్ కాడ ఉంటాం మేము అని చెప్పాడు. ఉహు, అతను పోయి అమ్ముకున్నాడు, డబ్బులు తీసుకొని ఈడకు వచ్చాడు షెడ్ కాడికి. ఉమ్, ఓ మా వాళ్ళ కారులో ఉండాలి ఏడబోయారు మాణిక్యం అని అతను అడిగితే, ఉమ్, ఇంకేం మీ వాళ్ళు పోలీసు వాళ్ళు నొక్కపోయారు. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు పట్టుకొని నేరుగా అడిచి పోయి నేరుగా వాడికి చెప్పేశాడు. ఉమ్, వాడు ఉమ్, రివల్వర్ చూపించి నా కొడుక బయట ఆడని చెప్పాడు, నేను చంపేస్తాను చెప్పేసి అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఉమ్, మిగతా బ్యాచ్ని అంతా పట్టుకొని ఉమ్, వీడు తప్ప అందరూ దొరికారు. ఉమ్, దగ్గర ఆ సైడ్ అంతా డెకైటీలు చేసిన బస్ డెకైటీలు చేసిన ప్రాపర్టీ చాలా వరకు రికవర్ చేసాం. ఉమ్. ఇప్పుడు ఆ బ్యాచ్ మీద కేసు పెట్టాం. అంటే మీరు మీ మీద అటాక్ జరిగే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి, మేము మొరటకి వెళ్ళిపోతాం. ఉమ్, కానీ జనరల్గా ఏంటంటే ఉమ్, దొంగలు 90 ఇట్లాంటి వాళ్ళు తప్ప గోపాల్ శెట్టి వాళ్ళు అయితే కాస్త తుపాకీతో బెదిరిస్తారు, ఉమ్, నక్సలైట్స్ అయితే బెదిరిస్తారు. దొంగలు 90% ఎవరు తిరగబడరు. అదే. వీళ్ళు స్టువార్టపురం బ్యాచ్ మాత్రం తిరగబడతారు. వాళ్ళ దగ్గర బరిసెలు ఉంటాయి, తుపాకులు ఉండవు కానీ బరిసెలు ఉంటాయి. ఉమ్, వాళ్ళని పట్టుకోవడానికి పోయేటప్పుడు ఆ పందాలనే పోతాం. డెకైటీస్ ఇది అయిపోయింది, హైవే డెకైటీస్. ఉమ్, నిమ్మల పెదకొండడు వాడు చిన్న చిన్న పల్లెటూరు బస్సులు, ఉమ్, వీళ్ళు పెద్ద బస్సులు. ఉమ్, తర్వాత వీళ్ళు ఈ బస్ డెకైటీలు ఇది బ్యాంక్ డెకైటీలు చేసిన వాళ్ళు పట్టుకున్నాం. ఉమ్, మనకు అంతకుముందు ఏంటంటే లక్కవరం అని రాజమండ్రి దగ్గర లక్కవరం బ్యాంక్ డెకైటీ చేసి వచ్చారు, దోపిడీ చేసి వచ్చారు. ఉమ్, వాళ్ళంతా ఇరు క్లాస్, ఉమ్, చీరాలాడు ఒకడు, ఉమ్, మిగతా వాళ్ళంతా తిప్ప కావాలి సంబంధించిన వాళ్ళు చేసి. ఉమ్, జైపాల్ అని ఖరీదులు జైపాల్ ఉహు, మీరు వినే ఉంటారు. అవును, అతను ప్రెస్ పేరు. ఉండింది, ఉమ్, అతను పోలీసు వాళ్ళు ఆడుంటే ఆడు కాస్త ఎక్కువగా మాట్లాడతారు కెమెరా ఒకటి పెట్టుకొని. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆడు జోలికి రాకూడదు. ఏదో చిన్న పత్రిక ఏదో చిన్న పత్రిక పెట్టుకొని ఉమ్, వీళ్ళు పేపర్లు వేస్తారు, పోలీసు వాళ్ళు జోలికి పోయేదిలే. ఉమ్, ఇదేంటంటే అందరిని బెదిరించి బాంబులు వసూలు చేసేవాడు. ఉమ్, వాళ్ళ తమ్ముడు దొంగ, ఆర్టీసీలో పనిచేస్తే నేను దొంగతనాలు పోతాడు. ఉమ్, వీళ్ళందరూ అఫెన్లు చేసి వస్తే వీళ్ళింట్లో పంపకాలు జరుగుతాయి. పంపకాల్లో కూడా కామెడీగా చేశారు. ఎటు చేశారంటే అన్నీ కొట్టేశారు. ఇటు పెద్ద మనిషి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు, ఉమ్, అన్నీ కొట్టేశారు నగలన్నీ. ముందుకు ఇన్స్ట్రక్షన్స్ వాడు భార్యకి, దుర్గమ్మని జైపాల్ భార్య, అన్నీ వేసి పంపకాలు కుప్పలు పెట్టేటప్పుడు కరెంట్ పోయినట్టు మెయిన్ ఆఫ్ చేసింది ఈ అమ్మాయి. అక్కడ కూడా దొంగతనం. మెయిన్ ఆఫ్ చేసేది. మెయిన్ ఎప్పుడైతే ఆఫ్ చేసి కరెంట్ పోయింది అని చెప్పేసి ఉమ్, ఇదంతా జోరుకునే లోపల సగం ఎవరు పెట్టుకుని సగం వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత మెయిన్ వేస్తుంది, కరెంట్ వచ్చిందంటే ఆడ చూసి ఒకటి. ఈయన్ని అడిగే ధైర్యం ఎవరికి లేదు, జైపాల్ని అడిగే ధైర్యం ఎవరికి లేదు. అందుకని ఈయనేం మాట్లాడలేరు. అట్టా వాళ్ళని క్యాచ్ పట్టుకున్నాం, అందరిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి జైపాల్ కూడా అప్పుడు అంతవరకు వాడి మీద కేసులు లేవు. ఇప్పుడు మేమే పెట్టుకొని వాడిని బాగా. నెల్లూరులో క్యాథలిక్ సిరన్ బ్యాంక్ లో కూడా అవును. తర్వాత అదేంటంటే ఇది ఎప్పుడు నేను చెప్పేది 85 ఆ ప్రాంతంలో ఇది నేను చెప్పేది లక్కవరం బ్యాంక్ కేసు. తర్వాత ఈ బ్యాంక్ కేసు
లక్వరం ఇది క్యాథలిక్ సిరియన్ బ్యాంకులో కేరళ అతను క్యాషియర్. అతనికి చదువు పెద్దగా రాదు, అటెండర్గా చేరాడు. అవునవును. అతను ఏంటంటే ప్రమోషన్ ఇవ్వాలి కాబట్టి, లెక్క చూసేదే కాబట్టి క్యాషియర్కి ఇచ్చారు అతనికి. అవును. అది యూడీసీ ఇవ్వాలా, ఎల్డీసీ అది ఇవ్వాలా, ఎల్డీసీ అంటే రాయడం చేత కదని చెప్పి ఇచ్చారు. దానికి ఏంటంటే అప్పుడు అఫెన్స్ జరిగింది. జరిగిపోయిన తర్వాత అందరం ఆఫీసర్లు అంతా వచ్చారు. మాది యూత్ అంటాలుగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎట్టా అయ్యింది. కారపొడి జల్లేసి మొత్తం కారపొడి జల్లేశారు బ్యాంక్ అంతా. అంటే కుక్కలు వచ్చినా కానీ స్మెల్ క్యాచ్ చేయకుండా ఉంటాయని చెప్పేసి చేశారు. కానీ అది అఫెన్స్ చేశారు, ప్రాపర్టీ తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది ఎట జరిగి ఉంటుంది. లాకర్ తాళం తీయాలంటే సామాన్యం కాదు. అవును, రాదు. అప్పుడు లేకపోతే వెల్డింగ్ చేయాలా, వెల్డింగ్గా జరగలాడ. అప్పుడు ఏందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకొని అనుమానిస్తూ ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ అందరినీ తీసుకొచ్చాను ఆఫీస్. అప్పుడు రాంబాబు గారు ఎస్ఐ అప్పుడు ఉండి ఆయన అందరిని పిలిపించిన తర్వాత అయిపోయిన తర్వాత అందరిని పిలిపించారు. అతను సెలవులో ఉన్నాడు సార్, అతను కూడా పిలిపించారంటే అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత క్యాషియర్ అతను తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి, మేనేజరు లేకపోతే క్యాషియర్ ఇద్దరి దగ్గరే ఉంటాయి అని వర్గీస్ వాడి పేరు వర్గీస్ గుర్తుంది. అయితే పిలిపించారు, వచ్చాడు. ఈ లోపల ఏంటంటే వాడు రూమ్ కాడ ఆడ సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే రజన పడి ఉండింది, అల్యూమినియం రజన. ఇది ఎందుకు పడి ఉంది ఇక్కడ అని చెప్పేసి మేము ఐడియా వేసుకుంటే రంపంతో కోస్తే పడుతుంది కదా, అది ఉండింది. దాన్ని బట్టి ఈ రజన ఏంది అని చెప్పేసి అతను ఏంటంటే ముందుగా తెలివిగా ఏంటంటే వారం రోజులు సెలవు పెట్టాడు. సెకండ్ సాటర్డే సండే చూసుకొని వారం రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మధ్యలో సెకండ్ సాటర్డే రోజు నైట్ వచ్చాడు. తాళాలు తయారు చేసుకున్నాడు ఇతనే, ఇక్కడ వాళ్ళ రూమ్లోనే ఆ రజను అదేలే కోసింది. మళ్ళీ అతికించుకున్నాడు శీలతో అతికించుకున్నాడు. శీలకేసి వాళ్ళ దగ్గర మోడల్ ఉంది కాబట్టి ఒక శీల మీద పెట్టి ఆ మోడల్ తయారు చేసుకుని వెళ్ళిపోయింది. దాంతో ఆపరేట్ చేశాడు. అప్పుడు ఈయన ఎందుకయ్యా నిజం చెప్పు, అబద్ధాలు వద్దు, ఇవన్నీ నీ ఇదేను అని చెప్పేసానంటే అప్పుడు అడ్మిట్ అయిపోయాడు అతను. అడ్మిట్ అయ్యి ఏడంది ప్రాపర్టీ అండి, ప్రాపర్టీ అంతా కేరళలో ఉంది సార్, ఇంటికాడాను కేరళ పోయాం. మొత్తం ప్రాపర్టీ పాపం ఒక 5 లక్షలు వాడు ఫ్రెండ్కి ఇచ్చాడంటే ఇది అవసరం అంటే, అది కూడా రికవర్ చేసాము. మిగతాదంతా వాళ్ళకి ఇంటికి సన్షేడ్ ఉంది. మామూలుగా మనం ఇంటికి సన్షేడ్ పెడతాం కిటికీలకి, దాని కింద దానికి పైన ఒక రేకుల షెడ్ లాగా వేసి ఉంటారు, అంటే జల్లు కొట్టకుండా. ఆ రేకులకి సన్షేడ్కి మధ్యలో వేసినాడు ఇతను ప్రాపర్టీ మొత్తం ఏడుందయా అని అంటే, ఏడుంది సార్ రండి పైకి పోదారండి. పైకి పోతే రూమ్ లేదు, రూమ్లో పెట్టుంటాం అనుకున్నాం మేము. వాళ్ళ హౌసెస్ కూడా డిఫరెంట్గా మామూలు బిల్డింగ్ అది, బిల్డింగ్ అంటే ఎట్లుంటాయంటే ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. పెద్ద ఇల్లు పాపం. 3 కుక్కలు ఉన్నాయి అతని ఇంట్లో, పెద్ద కుక్క, అల్సేషన్ కుక్కలు 3 కుక్కలు, ఒక్కోదానికి ఒక్కో రూమ్ కింద, చుట్టూ టెంకాయ తోపు. మిద్ది పైకి పోయినాం, ఈడేం లేదా ఏంది నీ పరిస్థితి. మా డౌట్ ఏంటంటే పైదాకా తీసిపోయాడు దూకేసేసి సూసైడ్ ఏదన్నా కమిట్ చేస్తాను, మేము ఇంకా జాగ్రత్త పడ్డాం. ఎవరు చెప్పడం, పైకి తీసిపోయి పైన రూమ్లు లేకపోయా, ఏందబ్బాయి ఆడబెట్టో చెప్పు, పైన ఏముంది ఏం లేదని అంటే, ఉంది సార్ దాని కింద ఉంది చూడండి అని అంటే, అప్పుడు పాపం ఇస్తే మొత్తం అంత సంచులు అట్టే ఉన్నాయి, మొత్తం తీసుకొచ్చాం. వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన డబ్బులు కూడా రికవర్ చేసుకొచ్చేసాం. అయిపోయి అది ఎందుకు చేసామని అతని మోటివేషన్, ఎందువల్ల నీకు ఇది ఐడియా వచ్చిందని అంటే, నన్ను అసిస్టెంట్ మేనేజర్ బాగా టార్చర్ పెట్టేవాడు సార్, కిండల్ చేసేవాడు, చదువు రాదు ఏం రాదు, నువ్వు ఎట్ట ఉద్యోగం చేస్తున్నావు, నేనేమనుకో కించపరిచేవాడు. ఈ కించపరిచేటప్పటికి నాకు అవమానం కలిగింది. అతన్ని ఇబ్బంది పడాలని చెప్పేసి నేను ఇది చేసేనే కానీ నాకేదో జరిగిందని కాదు అని చెప్పాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.